ఎన్నికలు వచ్చినా పార్టీ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చినా తెలంగాణ సెంటిమెంట్ ను రాజేయడమే ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ సాగుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన బీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ 2 ఎన్నికల్లోనూ అభివృద్ధిని చెప్పుకోకుండా ఎంతసేపు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకొని కేసీఆర్ గట్టెక్కారని విమర్శలున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసేందుకు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం పార్టీని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ మరోసారి ఆంధ్ర పేరుతో పబ్బం గడుపుకునేందుకు సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్యతలను కీరవాణికి అప్పజెప్పడంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని మండిపడుతోంది. ఇక రాష్ట్ర చిహ్నంలో నుంచి చార్మినార్ ను కాకతీయ కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై ఆందోళనకు సైతం దిగుతోంది. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్ చెప్పండి. సంజన, టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినటువంటి పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా పరిణతి చెందింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ ను పూర్తిగా వాడుకున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీగా చెప్పొచ్చు. ప్రతిసారి కూడా పార్టీకి కష్టం వచ్చినటువంటి సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను ఆయుధంగా వాడుకుంటూ వస్తా ఉంది. తెలంగాణ సెంటిమెంట్ ను ప్రజల్లో రగిల్చి లబ్ధి పొందేటువంటి ప్రయోజనం చేస్తుందనేటువంటి చర్చ సాగుతుంది. మొదటి నుంచి కూడా పార్టీ స్థాపించినటువంటి 2001 నుంచి కూడా తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకొని అటు తెలంగాణ ఉద్యమాన్ని రేపినటువంటి క్రమంలో అన్ని ప్రజలకు ఉన్నటువంటి తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ ను పావుగా వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందారనేటువంటి విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించినటువంటి ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినప్పటి పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగినటువంటి పరిణామ క్రమంలో 9.5 సంవత్సరాల కాలం తర్వాత అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఇబ్బంది వచ్చినటువంటి సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను రగులుస్తూ ప్రతిఫలం పొందేటువంటి ప్రయత్నం చేస్తుంది, లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి చర్చ అయితే సర్వత్రా సాగుతుంది. రీసెంట్ గా తెలంగాణ గేయానికి సంబంధించి కీరవాణికి రీజనల్ డైరెక్టర్ గా నియమించినటువంటి అంశం పైన కూడా అంశాన్ని కూడా ఎత్తుకున్నటువంటి బీఆర్ఎస్ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు చిహ్నానికి సంబంధించి మార్పులు తీసుకురావాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా తప్పుపడుతూ ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకోసం కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుందంటూ, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పార్టీకి వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చి ప్రజల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందంటూ జరిగే చర్చ అయితే సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.